అనంతపురం జిల్లాలో ఓ ఆర్ఎంపీ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించి గిరిజన మహిళా మృతి చెందడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. బ్రహ్మసముద్రం మండలం రాయలూరి తాండాకు చెందిన జ్యోతిబాయ్ అనే 31 ఏళ్ల మహిళలకి సాధారణమైన సీజనల్ వ్యాధి జ్వరంతో పాటు దగ్గు జలుబు వచ్చింది. గుమ్మగట్ట మండలం భూపసముద్ర గ్రామంలో ఆర్ఎంపీ వైద్యుడు బోయ చిరంజీవి వద్దకు వెళ్లగా ఆయన ఇంజెక్షన్ ఇచ్చాడు. గంటల వ్యవధిలో ఆ సూది మందు వికటించి జ్యోతిబాయ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. బిత్తరపోయిన ఆర్ఎంపీ వైద్యుడు చిరంజీవి వెంటనే కళ్యాణదుర్గం ఆర్టీటీ ఆసుపత్రికి పంపించాడు. అక్కడ వైద్యులు అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారని సూచించారు. అక్కడ కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో సవేరా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జ్యోతిబాయ్ మరణించింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఆర్ఎంపీ వైద్యునిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన దిగారు. అయితే ఆర్ఎంపీ వైద్యుడు చిరంజీవిని కాపాడేందుకు పోలీసులు పంచాయతీ చేశారన్న ఆరోపణలు వచ్చారు. 2 లక్షల నుంచి మొదలై 5 లక్షలకు పంచాయతీ తెగిందని అంటున్నారు. మృతురాలి బంధువులు మాత్రం ఆర్ఎంపీ వైద్యునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల పంచాయతీ విషయాన్ని ఖండించారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఖండించాలి. ఇంకో ప్రాణానికి మాత్రం ఏ ఫ్యామిలీకి రాకూడదు. ప్రాణానికి ఛాన్స్ ఇవ్వకండి. ఏ ఫ్యామిలీకి కోరుకోవడం. సార్ నా పేరు విద్యాబాయి సార్. నేను ఫస్ట్ ఇయర్ చదువుతాను సార్. బైపీసీ తీసుకొని నాకు ఆడిటీలో సీట్ వచ్చింది సార్. మా అమ్మ ఎంతగానో ఆనందపడింది సార్. చాలా ఆనందంగా ఉంటుంది సార్. నాకు ఏమన్నా మంచి మార్క్స్ అట్లాంటివి వస్తే మళ్ళీ మా అమ్మకి ఇట్లా అయితే ఎవడు సార్ నాకు తోడు ఉండేది సార్. మా తమ్ముడు ఇంకా జస్ట్ 9th క్లాస్ సార్. వాడికి ఏం తెలియదు సార్ పాపం. నేను 3rd క్లాస్ నుంచి నేను హాస్టల్లోనే ఉన్నాను సార్. మా అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు సార్. నేను హాలిడేస్ లో అన్న బాగా స్పెండ్ చేయాలనుకున్నాను సార్. నాకు ఇప్పుడు మా అమ్మ కావాలా సార్? ఎవరు తెచ్చిస్తారు సార్? అయిపోయేమైనా తెచ్చిస్తారా సార్? అమ్మ లేని లోటు ఎవరు తీరుస్తారు సార్? డబ్బులు ఇస్తారనుకో. అయినా కానీ మా అమ్మ ప్రేమకి ఎవరు సార్ విలువ కట్టేది? మా అమ్మ నాకు కావాలా సార్? ప్రభుత్వం న్యాయం చేయలేదు సార్. సీఎం సార్ ఎవరన్నా వినండి సార్. మాకు మా అమ్మ కావాలా సార్? మా అమ్మ నాకు కావాలా? మా అమ్మ లేని లోటు నాకు ఎవరు తీర్చుకోలేరు సార్. ప్లీజ్ సార్ మాకు న్యాయం చేయాలనేసి లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. లోకల్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా జస్ట్ కోల్డ్ ఫీవర్ కాఫ్ అని చెప్తే సంథింగ్ ఇంజెక్షన్ వేశారంట. అదేం ఇంజెక్షన్ తెలీదు. దాని నెక్స్ట్ డే నుంచి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తిరగడం సరిపోయింది. అక్కడ నుంచి ఇక్కడ గవర్నమెంట్ అనంతపూర్ జీజీహెచ్ కి వస్తే ఇక్కడ మా వల్ల కాదు, అంటే ఆల్రెడీ సీరియస్ కండిషన్ లో ఉంది, ఏదో బెంగళూరు కర్నూలు కి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు. అంతలోపు వెళ్తే ఏమన్నా ఇదైపోతుందేమో అనేసి కిమ్స్ సవేరాలో తీసుకొని వెళ్ళారు. కిమ్స్ సవేరాకి అక్కడికి వెళ్ళి వెంటిలేటర్ అన్నారు, కండిషన్ సీరియస్ గా ఉంది, మా వల్ల కాదు అని చెప్తే లాస్ట్ కి బాడీ అయి బయటకు వచ్చింది. ఒక ఫీవర్ అనేసి మేము హాస్పిటల్ ని కన్సల్ట్ అయితే ఒక బాడీ అయి పేషెంట్ బయటికి వచ్చింది. ఏమన్నా చెప్తే అవును నేను ఇంజక్షన్ వేసాను, ఎందుకు ఏంటి ఎందుకు ఇట్లా ఏమైంది మేము ఎంక్వైరీ చేస్తే అవును నేను ఇంజక్షన్ వేసాను అని ధైర్యంగా చెప్తున్నారు డాక్టర్. మరి ఏం చేస్తున్నారో ఏమో తెలీదు. ఇప్పుడు బాడీ డీకంపోజ్ అయి మార్చరీలో ఉంది. దీని తర్వాత మా పాప వాళ్ళ కూతురు జస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, తనకి తెలియదు వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయినట్టు. ఈ రోజు మార్నింగ్ విజయవాడ నుంచి వచ్చింది, అమ్మ కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు తనేంటి, వాళ్ళ మదర్ లేని వాళ్ళ హౌస్ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఫ్యామిలీని ఎవరు రన్ చేస్తారు, ఇవన్నీ మేము ఎవరికి చెప్పాలి? మాకు న్యాయం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ రోజు ఒకరు అయిపోయారు, రేపు ఇంకొకరు ఇలానే చనిపోతే ఎవరైతే చేస్తారు? పర్సన్ ని తీసుకొని లారేరు. ఇప్పుడు వీళ్ళ ఫ్యూచర్ కి న్యాయం చేయండి సార్. థ్యాంక్ యూ. చేసి సో ఐఎమ్ ఆల్సో డాక్టర్కి వచ్చి ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొకరికి ఎవరికి రాకుండా గవర్నమెంట్ మాకు నీడగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. భూపసముద్రం గ్రామంలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి బ్రహ్మసముద్రం మండలానికి చెందిన రాళ్లపతొట్టి గ్రామం చెందిన జ్యోతిబాయ్ ఆమెకు గత నెల 28వ తారీఖున జ్వరం వచ్చిందని
ట్రీట్మెంట్ కోసం వెళ్తే అక్కడ ఉండే అతను ఆర్ఎంపీ డాక్టర్ అసిస్టెంట్లు ఏదో ఇంజెక్షన్ వేసినారని దానివల్ల వికటించి మొదట కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆర్డిటి హాస్పిటల్కి వచ్చి అక్కడి నుంచి సవేర్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పొందుతూ నిన్న 4 గంటలుగా చనిపోయారని మాకు సమాచారం వచ్చింది. నిన్నటి దినం ఈవినింగ్ గా మాకు కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన మేము పోలీసులు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొదటి ఇప్పుడు పోస్ట్ మార్టం అయిన తర్వాత వచ్చిన నివేదిక బట్టి ఖచ్చితంగా ఆర్ఎంపీ డాక్టర్లు అసిస్టెంట్ల పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మేము ఎప్పుడు కూడా బాధితుల పక్షాన ఉంటామని మీకు తెలియజేస్తాం.